హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు లవ్లీ ఫ్యామిలీ బ్లాగ్స్ 4BHK. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? అందరూ బాగున్నారు, అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చాలా వర్షం పడుతుంది కంటిన్యూస్గా 3 days. మార్నింగ్ అంతా ఎండ కాస్తుంది, ఈవినింగ్ టు ఎర్లీ మార్నింగ్ వరకు అలా వర్షం పడుతూనే ఉందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎండాకాలంలో వర్షం పడుతుంటే హాయిగా ఉందండి. కొంచెం మొన్న వైజాగ్ వెళ్ళొచ్చాము, అక్కడ ఎండలకైతే తట్టుకోలేకపోయాం. కానీ కలకత్తా వచ్చేసరికి మాకైతే ఇలా ఉందండి క్లైమేట్. మీరైతే ఎలా ఎంజాయ్ చేస్తున్నాం? మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ వర్షానికి నేనైతే ఏం చేశానంటే ఈరోజు అలసంది వడలు అయితే చేసుకున్నామండి. వేడివేడిగా తింటూ ఉంటే వర్షానికి చాలా బాగుంటుంది కదా. సో అందుకని నేను ఈరోజు అలసంది వడలు అయితే చేశానండి. చాలా టేస్టీగా ఉంటాయండి. చల్లగా ఉన్నప్పుడు అలా క్రిస్పీగా తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో అందుకని నేను నైటే పప్పు అయితే నానపెట్టేసానండి. ఆ పప్పు కడిగేసి కొంచెం నేను అందులో ఉండే వాటర్ అంతా పోయే వరకు స్ట్రెయిన్ చేయడానికని స్ట్రెయినర్ దాంట్లో వేసాను. ఇలా పాలు పెట్టి మరగబెట్టేసానండి, పొయ్యి అయితే ఖాళీగా ఉందని. సో చూడండి, పప్పునైతే కడిగేసి ఇలా స్ట్రెయిన్ చేసేసానండి. అస్సలు ఆ ఒక్క చుక్క కూడా వాటర్ ఉండకూడదండి. వాటర్ ఉంటే ఏమవుతుందంటే మిక్సీ పట్టేటప్పుడు అది ఏమవుతుంది, ఆ వాటర్కి బాగా పలుచన అయిపోతుంది. సో వాటర్ అయితే వేయకూడదండి. చూడండి, ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా పప్పును తీసుకుని ఆ పప్పుని కొంచెం బరకగా అయితే పట్టుకోవాలండి. సెక్షన్స్గా అయితే నేను మిక్సీ పట్టుకున్నానండి. అందులోకి 2 ఉల్లిపాయలు, అలాగే 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు అండి. చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం ఆ ఉల్లిపాయలన్నీ కూడా వేగుతున్నప్పుడు క్రిస్పీగా తగులుతాయి కదా. సో కొంచెం ఎక్కువ వేసుకుంటే ఈ అలసంద వల్లకి అనేది చాలా బాగుంటుందండి. సో ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా చాలా చిన్నగా తరుక్కోవాలి. పెద్ద పెద్ద ముక్కలు అయితే కొంచెం తినడానికి కూడా బాగోదు. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఏంటవుతుందంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. చేసుకొని పక్కన పెట్టుకుని ఈలోపు ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం చూసారా బాగా హీట్ అయిన తర్వాత అంటే మనం జస్ట్ చిన్నది వేసుకుని ఫస్ట్ అయితే చూసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిందో లేదా అని చెప్పేసి. అలాగే ఆ ఫస్ట్ వేసింది కూడా ఎప్పుడు కూడా మనం తినకూడదండి, పక్కన అయితే పెట్టేయాలి. ఈ ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత చూడండి, అలా ఒకదాని తర్వాత ఒకటి వడ వేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా వేసుకోకండి, ఎందుకంటే అన్నీ ఒకేసారి వేసుకుంటే ఏమవుతుందంటే ఫ్రై అవ్వడానికి కష్టమవుతుంది. అలాగే లోపల కూడా కుక్ అవ్వదు. ఎప్పుడు కూడా వడ వేసుకున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. కొంచెం బాగా అవి బ్రౌనిష్ వస్తుంది అన్నప్పుడు కొంచెం మంట పెంచుకుంటే సరిపోతుందండి. అలా మంట పెంచుకున్న తర్వాత కొంచెం ఈ కలర్లోకి అయితే వస్తాయండి. అప్పుడు మళ్ళీ కొంచెం స్లిమ్లో పెట్టుకుంటే వడ అనేది ఏంటంటే క్రిస్పీ అవుతుందండి. మాడిపోకుండా చక్కగా ఇలాగ బ్రౌనిష్ కలర్లోకి అయితే వస్తాయి. అప్పుడు మొత్తం వడలన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చూడండి, వడలు అయితే ఎంత బాగా వచ్చాయో. ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా ఎందుకు వేసుకోమన్నానంటే ప్రతి బైట్కి కొంచెం తగులుతూ ఉంటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో కాంబినేషన్గా పల్లీల చట్నీ అండ్ టమాటో పచ్చడి అయితే చేశానండి. ఈ రెండు అయితే సూపర్ కాంబినేషన్ ఉంటాయి. ఈ చల్లగా ఉన్న టైంలోనైతే ఈ అలసంద వడలు చాలా బాగుంటాయండి. వర్షం అయితే చాలా ఎక్కువగా పడుతుంది మాకు ఇక్కడ. సో అందుకనేసి ఈరోజు బాగుంటుంది. చూడండి, మా పాప అయితే వాళ్ళ డాడీ రెయిన్ కోట్ వేసుకొని ఎలా ఆడుతుందో. మార్నింగ్ ఆయన తీసి పక్కన పెట్టుకున్నారన్నమాట. నిన్న మర్చిపోయి వెళ్ళిపోయారు. సో మర్చిపోతారని చెప్పేసి తీసి పక్కన పెట్టుకుంటే మా బుజ్జి తల్లి, మా బుజ్జి రాక్షసి తీసుకుని వాళ్ళ డాడీది వేసుకొని ట్రై చేస్తుందండి. మా ఇంట్లో అల్లరి చేయాలంటే దీని తర్వాతేనండి. ఇది ఒక్కసారి అల్లరి చేయకపోతే కనుక మాకు అసలు ఆ డే అంటే గడవదండి. చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా అల్లరి చేస్తుంది. అయితే వర్షం పడుతుందని ఈ రోజైతే అలసంద వడలు అయితే టిఫిన్కి చేసుకున్నామండి. మీరైతే ఏం చేసుకుంటారు వర్షం పడేటప్పుడు? ఏం ఎంజాయ్ చేస్తారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ఫాలో, లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్ట్ వస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.